అందరికీ నమస్కారం. నా పేరు డి. శ్రీనివాస్ రెడ్డి. కృషి విజ్ఞాన కేంద్రం జమ్మికుంటలో సస్యరక్షణ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ఈ మధ్య కాలంలో చూసినట్లయితే మనకు దాదాపుగా ఏసంగిలో, రబీలో ఈ యొక్క వేరుశనగ పంట అనేది మన కరీంనగర్ జిల్లాలో దాదాపుగా చూసినట్లయితే 400-500 ఎకరాలలో వేయడం జరుగుతుంది. ఈ యొక్క వేరుశనగ పంటలో ప్రధాన సమస్యలు గనుక చూసినట్లయితే మనకు దాదాపుగా ఈ యొక్క కాండం కుళ్ళు రావడం జరుగుతుంది. లేదంటే మనకు పూత దశలో వచ్చే వరకు ఈ యొక్క లద్దె పురుగు, పొగాకు లద్దె పురుగు అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. మనం ఈ యొక్క కాండం కుళ్ళు కనుక చూసినట్లయితే దాదాపుగా ఈ యొక్క రసం పీల్చే పురుగులు, తామర పురుగు కానీ లేదంటే పచ్చదోమ కానీ వీటి వల్ల ఈ యొక్క కాండం కుళ్ళు అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క కాండం కుళ్ళు రాకుండా ఈ యొక్క రసం పీల్చే పురుగుల నివారణ కోసం మనం మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క ఎస్టిఫేట్ కానీ లేదంటే స్పైనోసాట్ ట్రేజర్ కానీ వీటిని కనుక పిచికారీ చేసుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క రసం పీల్చే పురుగులను సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా వేరుకులు కూడా రాకుండా చూసినట్లయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ యొక్క ట్రైకోడర్మా విరిడిని మనం లేదంటే సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ని విత్తన శుద్ధిగా ఈ యొక్క కేజీ విత్తనానికి 10 గ్రాములు కనుక విత్తన శుద్ధిగా పొడి విత్తనానికే కలుపుకొని కనుక నీడలో ఆరబెట్టుకొని విత్తుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క వేరుకుళ్ళు కానీ కాండం కుళ్ళు కానీ రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు చూసినట్లయితే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు దాదాపుగా మనకు ఊడలు దిగే సమయంలో, పూతకొచ్చే సమయంలో ఈ యొక్క ఆకునంతా కూడా గూడులాగా కట్టేసి మొత్తం కూడా తినడం జరుగుతుంది. ఈ యొక్క పొగాకు లద్దె పురుగు రాకుండా ఎకరానికి దాదాపుగా 8 నుంచి 10 వరకు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం కానీ లేదంటే విషపు ఎర్ర, ఈ యొక్క విషపు ఎర్రకు కనుక చూసినట్లయితే ఎకరానికి ఒక 5 కిలోల తౌడు తీసుకొని అదేవిధంగా 2 కిలోల బెల్లం, 1/2 లీటరు వరకు దాదాపుగా ఈ యొక్క క్లోరోఫైరిఫాస్ మందును కనుక కలుపుకొని ఈ యొక్క బెల్లం కరగబెట్టుకొని ఈ యొక్క తౌడును కలుపుకొని దాంట్లో కొద్దిగా 1/2 లీటర్ వరకు క్లోరోఫైరిఫాస్ని కనుక కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా కనుక తయారు చేసుకొని సాయంత్రం వేళల్లో కనుక సాళ్ళ పొంటి కనుక చల్లినట్లయితే దాదాపుగా ఒక 3 నుంచి 4 రోజుల వరకు కనుక చూసినట్లయితే తర్వాత ఈ యొక్క పొగాకు లద్దె పురుగు అంతా కూడా చనిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క పొగాకు లద్దె పురుగు ఈ యొక్క తీయదనానికి సాయంత్రం పూటనే వచ్చేసి ఆకును మొత్తం కూడా తినడం జరుగుతుంది. కాబట్టి అది సాయంత్రం పూట వచ్చే సమయంలో ఈ యొక్క విషపు ఎర్రను కనుక చల్లినట్లయితే ఈ యొక్క తీయదనానికి వచ్చి అదంతా కూడా తిని ఆ యొక్క విషానికి చనిపోవడం జరుగుతుంది. కాబట్టి చాలామంది రైతు సోదరులు ఈ యొక్క మందులు పిచికారీ చేయడం వల్ల దానివల్ల మనకు లాభం కాకుండా ఎక్కువగా నష్టమే జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క విషపు ఎర్రలను కనుక తయారు చేసుకొని కనుక ఈ యొక్క వేరుశనగ పంటలలో చల్లుకున్నట్లయితే దాదాపుగా ఈ యొక్క పొగాకు లద్దె పురుగును మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకు అక్కడక్కడ చూసినట్లయితే ఈ యొక్క వేరు పురుగు అనేది మనకు దాదాపుగా చూసినట్లయితే ఈ యొక్క పెంకు పురుగుల యొక్క లార్వాలు మనకు చూసినట్లయితే అక్కడక్కడ వేర్లను కట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వేరు పురుగు ఎక్కడన్నా గమనించినట్లయితే దానికి మనము మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క కార్బోఫ్యూరాన్ 3G గుళికలను కానీ లేదంటే మనకు ఇంకా 4G గుళికలను కానీ ఎకరానికి 2 నుంచి 3 కిలోలు కనుక చల్లుకున్నట్లయితే దాదాపుగా చల్లుకున్న తర్వాత ఒక నీటి తడి కనుక ఇచ్చినట్లయితే ఆ యొక్క విషం అంతా కూడా వేరేదాకా వెళ్ళి ఆ యొక్క పురుగు కనుక పీల్చుకొని చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తగిన సస్యరక్షణ చర్యలన్నీ కనుక పాటించినట్లయితే రైతు సోదరులందరూ కూడా చాలా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ దిగుబడులు పొందవచ్చు.